పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, ఈనాడు మార్చి 25వ తారీఖున ఈ యొక్క తపస్సు కాలంలో రెండవ ముఖ్యమైనటువంటి పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం. ఆ పండుగే మరియ తల్లి మంగళవార్త మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యొక్క పండుగ ద్వారా మనందరము క్రిస్మస్ పండుగకు జరుపుకోవడానికి ముందుగా 9 నెలలు ముందుగా ఈ పండుగను మనము జరుపుకోవడము ఆనవాయితీగా 431వ సంవత్సరంలో ఎఫెసస్ కౌన్సిల్ తరువాత నిర్ణయించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఈ పండుగలో మనము ఏమి చూస్తాము అంటే, గాబ్రియేలు దూత మరియ తల్లి వద్దకు వచ్చి ఆ యొక్క శుభవచనాన్ని తెలియచేయడం, ఆమె దానికి తల వంచి అంగీకరించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈనాడు ఈ పండుగ చేసుకుంటున్నటువంటి మనందరము కూడా ఆ మరియ తల్లి జీవితాన్ని ఈ తపస్సు కాలంలో ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. ఏ విధముగా అంటే, మరియ తల్లి ఏ విధముగా దైవ చిత్తాన్ని ఎరిగి దైవ చిత్తము మీద నమ్మకం ఉంచి దేవుని చిత్తాన్ని అనుసరించడంలో ఎలా జీవించిందో, అదే విధముగా మనము కూడా ఆ దైవ చిత్తానికి ఎక్కువగా మన జీవితాలలో ప్రాముఖ్యతనిస్తూ ఆ దైవ చిత్తమే మనకు ముఖ్యమై ఉండాలి అన్నటువంటి ఆలోచన ఈరోజు మరియ తల్లి ద్వారా మనందరము ఈ తపస్కాలంలో నేర్చుకోగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అదే విధముగా మరియ తల్లి వలె మనందరము కూడా ఈరోజు వినయముతో విధేయతతో కలిగి జీవించగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎందుకంటే ఆమె వినయము కలిగి విధేయత కలిగి ఆ దేవదూత చెప్పినటువంటి మాటలకు ఇదిగో అవును, నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వమని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పడం ద్వారా ఈరోజు మనకు కూడా మరియ తల్లి ఇదిగో ఆ యొక్క వినయ విధేయతలు కలిగి ఆ ప్రభు చిత్తానికి అవును అని చెప్పడం ద్వారా మన జీవితాలలో కూడా ప్రభువుకి అసాధ్యమైనది ఏది ఉండదు, అన్నీ కూడా ఆయన చేస్తాడు మన జీవితాలలో అని మనము నమ్మగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడలా, కాబట్టి ఈ పండుగ చేసుకుంటున్నటువంటి మనందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటూ, ఇదిగో ఆ మరియ తల్లి వలె మనము కూడా దైవ చిత్తానికి తల వంచి వినయముతో విధేయతతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ తపస్సు కాలంలో ఆ యొక్క యేసు ప్రభు యొక్క దీవెనలను పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.